A9 టీవీ. ఇంజనీరింగ్ కోర్సుల్లో బ్రాంచ్ ఎంపికే భవిష్యత్తుకు తొలిమెట్టని, బీటెక్లో ప్రతి బ్రాంచ్ ఉత్తమమైనదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు పేర్కొన్నారు. ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థుల కోసం ఒంగోలు బ్రిలియంట్ కంప్యూటర్ సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్లో గల A1 ఫంక్షన్ హాల్లో ప్రత్యేక మాక్ వెబ్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ ను ఘనంగా నిర్వహించారు. బ్రిలియంట్ సంస్థల అధినేత డాక్టర్ న్యామతుల్లా బాషా సంచాలకత్వంలో నిర్వహించిన ఈ మాక్ వెబ్ కౌన్సిలింగ్ కార్యక్రమంలో పలు జిల్లాలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అనేక ఇంజనీరింగ్, MBA, మెడికల్, IAS అకాడమీలు, కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావుతో పాటు బీజేపీ మైనార్టీ మోర్చా ఏపీ రాష్ట్ర ఫార్మర్ ప్రెసిడెంట్, A9 న్యూస్ టీవీ ఫౌండర్, చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ బ్రిలియంట్ సంస్థ ప్రతి ఏటా మాక్ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి జిల్లాలోని సాంకేతిక విద్యార్థులకు ఎంతో తోడ్పాటుగా నిలుస్తుందని అన్నారు. విద్యార్థులు కోర్సులో చేరిన మొదటి సెమిస్టర్ నుంచే తరగతులను సీరియస్ గా అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తు విద్యలో రాణిస్తారని, మంచి భవిష్యత్తును చేరుకుంటారని అన్నారు. బీజేపీ మైనార్టీ మోర్చా ఏపీ రాష్ట్ర ఫార్మర్ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫాతుల్లా బాషా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థుల కోసం ఇంటర్ తర్వాత ఇంజనీర్లో చేరేందుకు వారికి కావలసిన కోర్స్, కాలేజ్ ఎంపికను రాష్ట్ర నలుమూలల నుంచి పలు ఇంజనీరింగ్ కాలేజీలతో మెగా సెమినార్ ఏర్పాటు చేసి విద్యార్థులకు సహకారం అందిస్తున్న నా సోదరుడు బ్రిలియంట్ సంస్థ చైర్మన్ షేక్ న్యామతుల్లాకు అభినందనలు తెలిపారు. రిటైర్డ్ డీజీపీ KRM కిషోర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు బాధ్యతగా చదవడం వలన కుటుంబానికే కాక దేశానికి కూడా సేవ చేస్తున్నట్లు అని పేర్కొన్నారు. మా వెబ్ కౌన్సిలింగ్ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమంలో ప్రముఖ యూనివర్సిటీల నుండి వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్లు, ప్రిన్సిపల్లు, చైర్మన్లు పాల్గొని విద్యార్థులకు అవసరమైన కెరీర్ గైడెన్స్ కి సంబంధించిన విషయాలపై విశేషంగా అవగాహన కల్పించారు. దేశంలోనే పేరెన్నిక గన్న ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు తమ విద్యా సంస్థల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఒంగోలు క్విస్ ఇంజనీరింగ్ కళాశాల, మలినేని సుశీలమ్మ మహిళా ఇంజనీరింగ్ కళాశాల, A1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల, ఒంగోలులోని శ్రీహర్షిని డిగ్రీ కళాశాల, శ్రీ నాగార్జున డిగ్రీ కళాశాల తదితర పలు కళాశాలలు, SR యూనివర్సిటీ, హోటల్ మేనేజ్మెంట్ కళాశాల, ఫార్మసీ కళాశాల ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి స్టూడెంట్స్ కి కావలసిన సమాచారాన్ని అందించారు. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు హాజరై స్టడీ లోన్ కు సంబంధించి వివరాలు వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు సబ్సిడీ కూడిన ఎడ్యుకేషన్ లోన్స్ మంజూరు చేయటకు సంసిద్ధత వ్యక్తం చేశారు. బ్రిలియంట్ విద్యా సంస్థ చైర్మన్ న్యాయమతుల్లా బాషా మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఈ ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహిస్తున్నామని, వేలాది మంది స్టూడెంట్స్ ఈ సదవకాశం వినియోగించుకుని ఉన్నత చదువులు చదువుతూ రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం చివరలో రిటైర్డ్ డీజీపీ KRM కిషోర్ కుమార్ ల్యాప్టాప్ లక్కీ డిప్ కూపన్లను డ్రా చేశారు. విజేతలుగా నిలిచిన ఇద్దరు విద్యార్థులకు ఒక్కొక్కరికి ల్యాప్టాప్ కంప్యూటర్లను హాజరైన అతిథులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, బ్రిలియంట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాహేరా, ఒంగోలు క్విస్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ నిడమనూరి నాగేశ్వరరావు, హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, నాగార్జున డిగ్రీ కాలేజ్ చైర్మన్ రామ్ ప్రసాద్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నైనాల రామకృష్ణ, బ్రిలియంట్ కోర్స్ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు, డైరెక్టర్ ఆకిల్, ఈవెంట్ మేనేజర్ నాగార్జున, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన విద్యా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మన డైరెక్టర్ గారు సార్లతో సన్మానిస్తున్నారు. అధ్యక్ష వహించిన రూపం మా సోదరులు జ్ఞాపకం గారికి, అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన డైరెక్ట్ లీడర్ ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారికి, అలానే ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు వినాయక్ గారికి, ఇక్కడ వచ్చేసిన మీరందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు శుభదినంగా భావించాలి. ప్రతి సంవత్సరం కూడా ఇక ఇలాంటి మెగా ఫేర్ 2 సార్లు జరుగుతాయి. దానికి వచ్చే విద్యార్థులు కొత్తగా ఉంటారు. వారికి కావాల్సిన విద్యాపరంగా వాళ్ళ జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా వాళ్ళు సాఫీగా వాళ్ళు ఎన్నిక చేసుకునే ఒక కోర్సుని మరి సజెషన్ చేసే ఈ మెగా ఫేర్. మరి మన అందరం కూడా ఇలాంటి మెగా ఫేర్ పెట్టిన శుభ సందర్భంలో మా వాళ్ళు ఈ రిలేటెడ్ కంప్యూటర్స్ అధినేత జ్ఞాపకం గారికి మా అందరూ కూడా పెద్దగా మరి అభినందన తెలియాలి కదా. ఒకసారి కాల్ చేయండి. ఎప్పుడు చూసినా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పి దానికి మన జనార్దన్ గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. 2019లో 2019 వరకు కూడా ఈ ఒంగోలు నగరం అభివృద్ధి చెందిందంటే డ్రైనేజీ వ్యవస్థ కాడ నుంచి, విద్యా వ్యవస్థ కాడ నుంచి, అన్ని రంగాల్లో కూడా రోడ్డు వ్యవస్థ కాడ నుంచి మరి ఒక దామచల జనార్దన్ గారు అని చెప్పి సగౌరవంగా మనం తెలియజేసుకోవాలి. ఈ సభాపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మనందరూ కూడా మరి ఆయన అభినందనలు తెలిపాలి కదా. మీరు ఒక్కసారి ఇంటిగా చెప్పాలి. ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఉండే ఫాస్ట్ మూమెంట్లో ఏదైతే బాగున్నాయో ఆ కోర్సెస్ తీసుకోవడం, భవిష్యత్తు ఫ్యూచర్ బాగుండే విధంగా మనందరూ కూడా మీరందరూ జాగ్రత్తగా ఒక డిసిప్లైన్లో చదువుకోవడానికి తెలియజేస్తున్నాం. ఈరోజు 29 సంవత్సరాల నుంచి బ్రిలియంట్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవడంలో ఎంతో మందికి కంప్యూటర్ కోర్సెస్ కానీ, అదేవిధంగా ఈరోజు ఇంజనీరింగ్లో ఎన్నో కాలేజెస్ గుజరాత్ నుంచి వచ్చినాయి, బెంగళూరు నుంచి వచ్చినాయి, ఎన్నో కాలేజెస్ స్టాఫ్స్ పెట్టారు. ఆ స్టాఫ్స్లో మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, మనం ఫ్యూచర్లో ఏం చేస్తే మనకి జాబ్స్ కానీ అన్నీ కూడా వచ్చే విధంగా వాళ్ళన్నీ కూడా కాలేజెస్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు పెట్టుకోవడం ఈవెంట్ పెట్టారు. మీరు కూడా అన్నీ చూసుకోండి. ఏ కాలేజ్ అయితే మనకు బాగుంటుందో, మీకు ఏ తీసుకుంటుందో, మీ భవిష్యత్తు మీరు చూసుకునే పాత్రలో మీరు ఏ విధంగా మీకు అనేక కాలేజెస్లో అనుభవంలో అవసరం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తాను. కాబట్టి ఇలాంటిది పెట్టి ఎంతో మంది విద్యార్థుల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళ ఆలోచన విధంగా ఎక్కడికో పోయి హైదరాబాద్ ఇస్తాక మన రవికుమార్ గారు చెప్పినట్టు ఎక్కడో హైదరాబాద్ పోయి కంప్యూటర్ కోర్సెస్ చేసుకోవడం కాకుండా ఒంగోలులోనే అనేక కోర్సెస్ ఒంగోలులోనే పెట్టి మనకు అందుబాటులో ఉండి
ఎన్నో సంవత్సరాలు ఎన్నో మంది పిల్లలు కూడా సేవ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ అని చెప్పడం తెలియజేస్తాం. కాబట్టి ఏదైనా కూడా భవిష్యత్తు ఒకసారి అందరూ కూడా చూసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అలా వచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా అన్ని పోయినసారిగా ఆ ప్రభుత్వం చెప్పినట్టు మనకి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు ప్రతి ఇయర్ ఇస్తామని చెప్పేసి చెప్పేదంటే ఎక్కడ కూడా ఆ పరిస్థితి జరగలేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో 5 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఈరోజు ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుంది. ఖచ్చితంగా మనం ఉండే చదువుకున్న వాళ్ళకి చదువుకున్నట్టు ఈరోజు ఎంతోమంది జరిగిన 5 సంవత్సరాల్లో జాబ్స్ ఎంతమంది మనం చూసాం. తల్లిదండ్రులు కూడా ఎంతోమంది నమ్మకం మీద మిమ్మల్ని చదివించి ఈరోజు వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ తలమంది తిరిగేటప్పుడు వాళ్ళ నేను చూశారు. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండానే ఈ ప్రభుత్వంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తాం. మన ఊళ్ళో కూడా ప్రతి 6 months ఒకసారి కాకుండా ఉండే కంపెనీస్లో మేము కూడా పెట్టిస్తాను. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. తప్పకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా స్టూడెంట్ చదువు అయిపోయింది అంటే ఇంట్లో ఖాళీగా ఉండదు. ఏదో ఒక జాబ్ చేసుకోవాలి, ఏదో విధంగా వర్క్ మీద మీ అందరూ కూడా ఉండాలని చెప్పేసి కూడా నాకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం నా గవర్నమెంట్లో ఒక ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మళ్ళా వస్తాను. మీకు ఏ అవసరం కూడా చెప్పండి, తప్పకుండా నా వంతు నేను కూడా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తుంది. ఈరోజు మరోసారి లాగానే ఒక మెగా ఎడ్యుకేషన్ ఫేర్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ ఫేర్ మనం లాస్ట్ 19 years నుంచి చేస్తున్నాము. ఇది 20th year అండి. ఈ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మీన్స్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి, ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఒక బ్రాంచ్ అంటే ఏ బ్రాంచ్లో ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, రకరకాల టాపిక్స్ మీద ఇండియాలో ఉన్న ఫేమస్ యూనివర్సిటీసు, ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఫేమస్ మన డెలికేట్స్ వాళ్ళందరికీ ఇవాళ మనం ఇన్వైట్ చేయడం జరుగుతుంది ప్రతి ఇయర్ లాగానే. ఇవాళ టోటల్గా ఒక 2,000 to 3,000 మెంబర్స్ ఈవినింగ్ లోపల అటెండ్ కాబోతున్నారు. ఆల్రెడీ 2,000 మెంబర్స్ అటెండ్ అయ్యి ఉన్నారు. ఈ ప్రోగ్రామ్కి ఇనాగ్యురేషన్కి మన లోకల్ ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారు ఆల్రెడీ వచ్చి ఇనాగ్యురేట్ చేయడం జరిగింది. అండ్ ఈవినింగ్ 3 o'clockకి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా వస్తున్నారు. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ బయట కౌన్సిలింగ్ అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. లైక్ నీట్ కౌన్సిలింగ్, ఈ నీట్ కౌన్సిలింగ్ మీద ఎందుకు ఇష్యూస్ ఉన్నాయి అనే టాపిక్ మీద కూడా కౌన్సిలింగ్ ఎలా అప్లై చేసుకోవాలి, మెడిసిన్లో ఎలా ఛాన్సెస్ ఉంటాయి, ఈ మొత్తానికి నెక్స్ట్ సెషన్లో జరుగుతుంది. సో ఈ యొక్క నేడు మేము చేస్తున్న మెయిన్ ఒక ప్రోగ్రామ్ ఒక ఉద్దేశం ఏంటంటే కౌన్సిలింగ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ వెళ్ళే వాళ్ళు కానీ ఈ మెడిసిన్ వెళ్ళేవాళ్ళు కానీ రకరకాల కోర్సెస్కి వెళ్ళే వాళ్ళకి కౌన్సిలింగ్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ యూనివర్సిటీస్ నుంచి వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్, హెచ్ఓడీస్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్కి ఇన్వైట్ చేసి స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఉన్న టోటల్ డీటెయిల్స్ ఉన్న టోటల్ డౌట్స్ కాస్త మనకు క్లారిఫై చేయడం జరుగుతుంది ఈవినింగ్ లోపల. దీంతోపాటు స్టూడెంట్ ఎంకరేజ్మెంట్ కోసం రకరకాల లెక్కిటా ల్యాప్టాప్స్ అని ఎగ్జామ్ జరుగుతుంది. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మ్యాక్సిమం బస్సెస్ని అరేంజ్ చేయడం జరిగింది. మొత్తానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. వచ్చిన ప్రతి ఒక్కరికి లంచ్ అరేంజ్మెంట్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, ఈ బస్ ఫెసిలిటీస్ కావచ్చు, ప్రతిదీ కూడా మన స్టూడెంట్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అరేంజ్ చేస్తున్నాం లాస్ట్ 20 years నుంచి. టోటల్గా నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇలాంటి అవకాశాలు ఓన్లీ మెట్రో సిటీస్లో మాత్రమే ఉంటాయి. లైక్ చెన్నై, ఢిల్లీ, బాంబేలో మాత్రం ఉంటాయి. మన ప్రకాశం డిస్ట్రిక్ట్ లాంటి ఊళ్ళల్లో ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ ఉండవండి. కన్ఫామ్గా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎన్ని వేస్ ఉన్నాయి తెలియాలంటే ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్కి కన్ఫామ్గా స్టూడెంట్స్ అటెండ్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఒంగోలు అండి, ఇలాంటి ఫెయిర్స్ ఎక్కడ కండక్ట్ చేసినా అటెండ్ అవ్వమని కోరుకుంటున్నాను. దీంతో పాటు
ఎడ్యుకేషన్ లోన్స్ కోసం ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, ఇండియన్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటి బ్యాంక్స్ నుంచి రీజనల్ మేనేజర్స్, ఏజీఎంస్ ఆల్రెడీ వాళ్ళు వచ్చున్నారు. సో ఎవరికైతే ఎడ్యుకేషన్ లోన్స్ కావాలో వాళ్ళకి సో స్పాట్లో ఇవ్వాలి, శాంక్షన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది ఎడ్యుకేషన్ లోన్ అనగానే కన్ఫామ్గా సెక్యూరిటీ ఉండాలనుకుంటారు, బట్ సెక్యూరిటీ లేకుండా కూడా కొన్ని లోన్స్ అవకాశం ఉంటుంది. అవి మొత్తం డీటెయిల్కి వాళ్ళ స్టూడెంట్స్కి మనం చెప్పడమే కాకుండా వాళ్ళు నెక్స్ట్ బీటెక్లో పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి వెళ్ళాలన్నా, వేరే కంట్రీస్కి వెళ్ళాలన్నా సో ఎడ్యుకేషన్ లోన్స్ కాస్త మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మనం మీన్స్ మన ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు, ఇండియన్ బ్యాంక్ వాళ్ళు, రకరకాల బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి సో ధన్యవాదాలు.